హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం వారు ఒక గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉందని మనకు చాలా వరకు వార్తలు రావడం జరుగుతుంది. ఈ బిల్లు కానీ పాస్ అయితే ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా ఆ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ జరిగింది, గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చాను, ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ సమగ్ర సర్వే నేనే చేయించాను, ఈ క్రెడిట్ అంతా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని ఈ మధ్య ప్రెస్ మీట్లో ఆయన చాలా వరకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అమరావతి గెజెట్ నోటిఫికేషన్ కానీ వచ్చిందంటే దాని క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఎందుకంటే మనం దానికి సంబంధించిన కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఆపివేయడం జరిగింది. ఆపివేయడమే కాదు, దాన్ని ఎలా నాశనం చేయాలని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. దీనితో అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదంటే భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావాలన్నా చాలా వరకు భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్నా ఇంకా ఏ మూలనో రైతుల్లోని ఒక అభద్రతా భావం అనేది ఉన్నది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాగైనా సరే ఈ అమరావతి రాజధాని అనే విషయంలో ఖచ్చితంగా ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ తీసుకురాగలిగితే ప్రజల్లోని, అమరావతి రైతుల్లోని, అక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళలోనే ఒక విధమైన భద్రతా భావం వస్తుందని చెప్పి ఆశించి కేంద్ర ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి మనం తెలుసుకుంటే, మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాదే మన రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకొని అక్కడికి వెళ్ళిపోతుందని మాత్రమే అప్పటి చట్టంలో చేయడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఎక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఆ చట్టంలో ఎక్కడ చెప్పలేదు. దీనితో ఆ చట్టం చేయవలసిన అవసరం కూడా ఇంతవరకు రాలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా అమరావతిని షిఫ్ట్ చేయకుండా ఉండాలంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం చేత ఒక గెజిట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయడం జరిగింది. కాబట్టి ఈ గెజిట్ నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయడానికి కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే కానీ ఆ రోజు అమరావతి విషయంలో నిలుపుదల చేయకుండా నిర్మాణ కార్యక్రమాన్ని ఎంతో కొంత కొనసాగించి ఉంటే ఈరోజు ప్రభుత్వానికి ఈ విధమైన ఆలోచన వచ్చేది కాదు. ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రానికి ఇది రాజధాని అని చెప్పి ఎక్కడా చట్టం లేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రం కోసమనే ఈ అమరావతి రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి తీసుకురావడానికి కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారికే క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.